మన ఇంటికి పోయిందంటే వెంటనే టెన్షన్ పడతాం. ఎందుకంటే మన ఇంట్లోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదని ఆ చిన్న కీ డిసైడ్ చేస్తుంది. ఒకసారి మీ ఇంటి తాళం చెవిని చూడండి, చాలా చిన్నది. దాని వాల్యూ ఎంతుంటుంది? కొన్ని వందలు లేదా కొన్ని వేలు. కానీ ఆ కీని మీరు ఎవరైనా స్ట్రేంజర్స్కి ఇస్తారా? లేదు. ఎందుకంటే కీ ఇవ్వడం అంటే మీ ప్రపంచానికి యాక్సెస్ ఇవ్వడం. మీ పిల్లలు ఉండే ప్లేస్, మీరు ప్రశాంతంగా నిద్రపోయే ప్లేస్, మీ జ్యువెలరీ, మీ మెమరీస్, మీ ప్రైవసీ అన్నిటికీ యాక్సెస్. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, హౌస్ కీని ఎవరికైనా ఇవ్వడానికి మనం 10 సార్లు ఆలోచిస్తాం. కానీ మన లైఫ్ కీని చాలా సులభంగా ఇచ్చేస్తాం. ఎవరో ఒకరు మన గురించి ఏదో అన్నారు, మన మూడ్కి కీ వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. ఎవరో మనల్ని అప్రిషియేట్ చేయలేదంటే మన హ్యాపీనెస్కి కీ వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. ఒక కమెంట్ మన రోజు మొత్తం చేంజ్ చేస్తుంది. ఒక పర్సన్ మన కాన్ఫిడెన్స్ని డిసైడ్ చేస్తాడు. ఒక ఒపీనియన్ మన గురించి మనమే ఎలా ఫీల్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. అంటే అన్నోయింగ్గా మన ఇంటి కీని ప్రొటెక్ట్ చేస్తున్నాం, కానీ మన లైఫ్ కీని చాలామందికి డూప్లికేట్ చేసి ఇచ్చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, మీ ఇంటికి డూప్లికేట్ కీస్ ఎన్ని ఉంటాయి? 2 లేదా 3. ఎందుకంటే యాక్సెస్ లిమిటెడ్గా ఉండాలి అని. మెచ్యూరిటీ అంటే అందరినీ బయట పెట్టడం కాదు, ఎవరికి ఏ డోర్ వరకు యాక్సెస్ ఇవ్వాలో తెలుసుకోవడం. ఎవరికైనా మీ టైం ఇవ్వండి, కానీ మీ పీస్ని ఇవ్వకండి. ఎవరి ఒపీనియన్స్నైనా తీసుకోండి, కానీ మీ సెల్ఫ్ వర్త్ని ఇవ్వకండి. ఎవరినైనా ప్రేమించండి, కానీ మీ ఎంటైర్ హ్యాపీనెస్ని వాళ్ళ చేతుల్లో పెట్టకండి. మీ ఇంటికి చిన్నదే కావచ్చు, కానీ అది చాలా పెద్ద విషయం చెప్తుంది. వాల్యుబుల్ థింగ్స్ నీడ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్. ఎందుకంటే మీ ఇంటికి తాళం ఎంత అవసరమో మీ జీవితానికి బౌండరీస్ అంతకంటే అవసరం.